ఈరోజు మనం నెల్లూరు నుంచి నాగూర్కి అయితే వెళ్ళబోతున్నాం. అంటే ఈరోజు డే 1. ప్రజెంట్ ఈరోజు నైట్ మనం చెన్నైలో ట్రైన్ ఉంది నాగూర్కి. సో ఈరోజు మనం ఇప్పుడు నెల్లూరు నుంచి చెన్నైకి అయితే వెళ్ళాలి. సో చెన్నైకి అయితే వచ్చేసాం. వెనకాల మీరు చూసినట్టయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ కనిపిస్తుంది మీకు. చేసుకున్న రూమ్ అయితే ఇదే గైస్, చూడండి చాలా నీట్ గా అయితే ఉంది రూమ్ కూడా. నేను సెంట్రల్ మెట్రో స్టేషన్, ఇక్కడ నుంచి ఇంకో 2 floors కిందకైతే వెళ్ళాలి. మనం మెట్రోని క్యాచ్ చేయాలంటే స్టాప్ ఎగ్మోర్ స్టేషన్. జస్ట్ 5 minutes గైస్. చెన్నై సెంట్రల్ నుంచి ఎగ్మోర్కి అయితే వచ్చేసాము. ఎగ్మోర్ ప్రజెంట్ ఇదే గైస్ మేము స్టే చేయబోయే రూమ్ అయితే. ఇక్కడ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. హలో గైస్, అస్సలం అలైకుం, నమస్తే, వెల్కమ్ టు ద న్యూ వీడియో ఇన్ అవర్ ఛానల్. ఈరోజు డే 2. ఈరోజు మొత్తం మనం నాగూర్లోనే స్టే చేయబోతున్నాం. ఈరోజు నాగూర్లో ఫేమస్ అయిన ఖాదర్ వలి దర్గా అయితే మీకు చూపించబోతున్నాను గైస్. అదే కాకుండా ఈరోజు కొంత షాపింగ్ కూడా చేయబోతున్నాను. ఆ షాపింగ్ కూడా మీకు చూపిస్తాను, ఏ స్టాల్స్ ఉన్నాయి ఏంటి అని. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి అయితే చాలా డిఫరెన్స్ అయితే చూసాను గైస్. నేనైతే మెయిన్లీ ఈ రోడ్ గురించి అయితే మీకు చెప్పాలి. మెయిన్లీ ఈ రోడ్ అయితే ఇంతకు ముందు నార్మల్ తార్ రోడ్ అయితే ఉండేది. వర్షాలు పడినప్పుడు చాలా బురదగా అయిపోయేది రోడ్డు కూడా. ఇప్పుడు చూడండి, పార్కింగ్ టైల్స్ తో చాలా నీట్ గా అయితే చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో. బైక్స్ కానీ కార్స్ కానీ వెళ్ళడానికి కూడా చాలా సౌకర్యంగా అయితే ఉంది. సో అదే కాకుండా ఇప్పుడు మనం దర్గా యొక్క మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూడా వచ్చేసాం. ఇదే దర్గా యొక్క మెయిన్ ఎంట్రన్స్, మీకు చూపిస్తాను. అదే కాకుండా దర్గా ఓపెన్ అయ్యేటప్పుడు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఈ పర్టికులర్ టవర్ దగ్గర అయితే సన్నాయిల్ వాయిస్తారు గైస్. సన్నాయిల్తో పాటు ఒక బాంబ్ లాంటిది ఏదో బ్లాస్ట్ కూడా చేస్తారు. ఒక టాప్ అని సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చిందంటే దర్గా ఓపెన్ లో ఉన్నట్టు అర్థం. సో అప్పుడు మనం వెళ్ళి దర్గాని అయితే విజిట్ చేయొచ్చు. ఇదే ఒక మెయిన్ మినార్. ఇలా ఈ దర్గా చుట్టూ 4 ఎంట్రన్సెస్, 4 మినార్స్ అయితే ఉంటాయి మనకి. ఇదే దర్గా యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇంకా మనమైతే ప్రెసెంట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. మెయిన్లీ మేము ప్రిఫర్ చేసే హోటల్ అయితే ఇదే హోటల్ రహమానియా. ఇక్కడైతే పరోటా, మెయిన్లీ ఫుల్ ఆఫ్ నాన్ వెజ్ అయితే ఉంటుంది. వెజ్ మాత్రం ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఈ హోటల్ మీరు కొద్దిగా స్కిప్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఈ రోజు ఇంకా వేరే ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ ఏవో కొత్తగా ఎస్ఎస్ రెస్టారెంట్ ఉంది, ఇక్కడ ట్రై చేద్దాం ఈసారి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని రావడం అయితే జరిగింది. ఫస్ట్ టైం ఒక నాన్ వెజ్ చికెన్ గ్రేవీని తిన్నాను గైస్. నార్మల్ గా ఫుడ్ అయితే నేను చాలా ఇష్టంగా తింటాను, అలాంటిది ఫస్ట్ టైం చాలా 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 కష్టంగా తిన్నాను. ఫస్ట్ టైం నాన్ వెజ్ తింటున్నాను. సో నాన్ వెజ్ అంటే చికెన్ పీస్ అంటూ ఏం తినలేదు, జస్ట్ గ్రేవీకే నాకు చాలా కష్టంగా అనిపించింది. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ముందే అనుకున్నాను ఈసారి నుంచి నాన్ వెజ్ అనేది ట్రై చేయాలి అని. సో ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, జస్ట్ గ్రేవీతో ట్రై చేశాను. ఇంకా ఇక్కడ నుంచి పోను ఇంకా కొద్దిగా అలవాటు చేసుకుందాం అని ట్రై చేస్తున్నాను. చూద్దాం. ప్రెసెంట్ అయితే ఫస్ట్ టైం కొద్దిగా కష్టం అనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. ప్రెసెంట్ అయితే ఇప్పుడు కొద్దిగా లుంగీస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను మా డాడీ అయితే. సో కొద్దిగా షాపింగ్ అయితే చూద్దాం, ఎలా ఉన్నాయి ఏంటి, క్లాత్ ఎలా ఉంది అనేది మీకు కూడా చూపిస్తాను. చూడండి గైస్, నైట్ అయితే చెప్పాను కదా మార్కెట్ స్ట్రీట్ అయితే మొత్తం ఎలా ఉంటుందో అని. ఇప్పుడు ఒక వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో.
ఇదే గైస్ దర్గా యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఇంకోటి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నార్మల్ గా అయితే బిర్యానీలు అవన్నీ వండుతుంటారు గైస్. ఇక్కడైతే శ్మశానం ఉంది. ఇక్కడ ఇదంతా శ్మశానం ఏరియా. బ్యాక్ వచ్చేద్దాం. చూడండి గైస్, ఇక్కడ మనకు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇదే గైస్ దర్గా. లోపలికైతే వెళ్ళిపోదాం. ప్రెసెంట్ దర్గా అయితే క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి లాస్ట్ లో మనకు కనిపిస్తుంది. డోర్స్ అయితే క్లోజ్ లో ఉన్నాయి. ఇంకా మనకి ఇటు సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్, అటుపక్క నుంచి ఒక ఎంట్రన్స్ ఉన్నాయి గైస్. ఇంకో ఎంట్రన్స్ వచ్చి ఇటుపక్క నుంచి మనకుంది. ఇంకా ఇది వచ్చి ఇంకో ఎంట్రన్స్, ఫోర్త్ ఎంట్రన్స్. టోటల్ ఇలా 4 ఎంట్రన్సెస్ అయితే ఉంటాయి ఈ దర్గా లోపలికి రావడానికి. ఇక్కడ మనం ఇంకో మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పాం కదా ఫస్ట్ లో. ఆ మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇటు పక్కే వేస్తుంది. ఇక్కడైతే మనకి చాలా షాప్స్ కూడా ఉంటాయి, గిఫ్ట్ షాప్స్ అవన్నీ. ఇక్కడ నుంచి మనం ఇంతకు ముందు వచ్చిన ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాము. చూడండి, ఇక్కడున్న ఈ సమాధులన్నీ కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, హజరత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అదే కాకుండా మనకి దర్గా ఓపెన్ అవుతుందంటే ఇంకో ఇండికేషన్ కూడా ఏంటంటే, ఈ బట్టలు లాగా డ్రెస్ వేసుకున్న వీళ్ళందరూ ఇక్కడ నిలబడి ఉంటారు. వీళ్ళు ఉన్నారంటే దర్గా ఇంకా సేపట్లో ఓపెన్ చేస్తున్నారనే ఇండికేషన్ మనకి. సో అందరైతే రెడీగా ఉన్నారు దర్గా ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళి దర్శించుకోవడానికి.
చూడండి ఇక్కడైతే చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఇదే మన 4th ఎంట్రన్స్ ఈ దర్గాకి. ఇంకా ఇది వచ్చి 3rd ఎంట్రన్స్. ఇటుపక్క నుంచి వెళ్తే మనం గుండ్లు అవి కూడా చేపించుకునే ప్రదేశం ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా అటుపక్క లాస్ట్ వచ్చి లేడీస్ నమాజ్ చదువుకునే ప్లేస్ గైస్. ఇంకా ఇదే గుండ్లు అవి చేపించుకునే ప్లేస్ అయితే ఇక్కడ గుండ్లు అవి చేస్తారు. అదే కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు హ్యాండ్స్, లెగ్స్, బాడీ పార్ట్స్ ఉండే ఫాయిల్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి నమ్మకం ఏంటంటే ఈ ఫాయిల్స్ గనక తీసుకొని లోపల దర్గాలో ఉన్న హుండీలో గనక వేస్తే మనకి ఏ పార్ట్ అయితే ప్రాబ్లం ఉంటే ఆ పార్ట్ యొక్క ఫాయిల్ తీసుకుని దర్గా హుండీలో వేస్తే మీకు ఆ పార్ట్ సెట్ అయిపోతుంది. ఎలాంటి నొప్పి, ఎలాంటి బాధ లేకుండా చాలా నీట్ గా నార్మల్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉంటారని నమ్మి ఈ ఫాయిల్స్ అనేవి వేస్తారు. సో ఖచ్చితంగా మీరు కూడా ఏదైనా ప్రాబ్లం అంటూ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉంటే మీరు కూడా ఖచ్చితంగా ఇది మాత్రం ట్రై చేయండి. నమ్మకంతో కనుక చేస్తే ఏదైనా అవుతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. A few moments later. ఇక్కడ నాగూర్లో ఏదో న్యాచురల్ ముంబై కుల్ఫీ అని ఉంది. ప్రెసెంట్ ఇక్కడ వెళ్ళి కుల్ఫీ అయితే ట్రై చేద్దాం ఎలా ఉందో ఏంటో. ప్రెసెంట్ అయితే మెనూ వచ్చేసి చాకో నట్స్ అనే కుల్ఫీ బార్ని అయితే ఆర్డర్ చేశాను. టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి మీకు చెప్తాను. అయితే తినేసాము, ఇప్పుడే ఐస్ క్రీమ్ అయితే తినేసాము. చాలా అయితే చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు ఈ నాగూర్లో ఉన్న ఒకే ఒక సూపర్ మార్కెట్కి అయితే ఒకసారి విజిట్ చేద్దాం, ఏమైనా థింగ్స్ ఉంటే తీసుకుందాం. మార్ట్లో వెళ్ళి ఈ డిఫరెంట్ థింగ్స్ అయితే తీసుకున్నాము గైస్. డిఫరెంట్ కూల్ డ్రింక్స్. సో అన్నీ చాలా డిఫరెంట్గా అనిపించాయి. మన ఏపీలో అయితే అస్సలు దొరకవు. సో ఒకసారి ట్రై చేద్దామని అన్నీ తీసుకున్నాను. సో ఎలా ఉందో ఏంటో ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇవి కూడా. 2 hours later. ఇంకా ఇదే నాగూర్ దర్గా యొక్క కోనేరు. చూడండి ఎంత బాగుందో. ప్రెసెంట్ నాకు నాగూర్లోనే చాలా అంటే చాలా ఇష్టమైన ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే నాగూర్ బీచ్. ఇంతకు ముందు అయితే ఇక్కడ ఒక చిల్డ్రన్స్ పార్క్ లాగా ఉండేది. ఇప్పుడు అదంతా పడగొట్టేసి ఒక కార్ పార్కింగ్ ఏరియాలా అయితే మార్చేశారు. నార్మల్గా అయితే సన్ రైజ్ కే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాను, బట్ కుదరలేదు. సో ఇప్పుడు సన్సెట్ కి అయితే వస్తున్నాను. నార్మల్ గా ఒకసారి సన్ రైజ్ టైంలో అయితే వచ్చాను. నేను ఇంకా ఇద్దరేమో ఉన్నారు అప్పుడు బీచ్ లో, ఇంకెవ్వరు లేరు. చాలా ప్రశాంతంగా అనిపించింది. మీకు కూడా చాలా మందికి ఇలా బీచెస్ లో సన్ రైజెస్ చూడడం అంటే చాలా ఇష్టం అనుకుంటాను. ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయలేదంటే ఒకసారి కన్ఫామ్గా అయితే ట్రై చేయండి. మార్నింగ్ సన్ రైజ్ ట్రై చేయండి, ఈవినింగ్ సన్సెట్ కూడా ట్రై చేయండి. సో ప్రజెంట్ అయితే మీకు బీచ్ వ్యూని అయితే చూపిస్తాను. ఇక్కడ ఎంత ప్రశాంతంగా అయితే ఉంటుందో, ఎక్కువ హెవీ క్రౌడ్ లేకుండా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. నాకు కూడా అలా ఉంటేనే చాలా ఇష్టం. హెవీ క్రౌడ్ ఉంటే కొద్దిగా గోలగోలగా, కొద్దిగా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంటుంది. సో బీచ్లో ఎంత తక్కువ క్రౌడ్ ఉంటే అంత బాగుంటుంది. నాకైతే చాలా ప్రెజెంట్ కనిపిస్తుంది అలా అలా ఉంటేనే. ఎక్కువ క్రౌడ్ కన్నా తక్కువ క్రౌడ్ ఉంటేనే బాగుంటుంది. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత ఎంత తక్కువ మంది ఉన్నారో బీచ్ లో. క్రౌడ్ అయితే ఒక గాలి కూడా చాలా ఎక్కువ ఉంది. నైట్ టైం అయితే వ్యూ మాత్రం ఇలా ఉంటుంది.
చాలా అందంగా అయితే ఉంటుంది. చూడండి ఒకసారి మొత్తం రొటేట్ చేసి చూపిస్తుంది. చూడండి నైట్ వ్యూ అయితే ఎంత బాగుందో ఇక్కడ. మీరు మాత్రం నాగూర్ కనుక వస్తే డెఫినెట్లీ ఇక్కడున్న ఈ ఫలూడా షాప్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ ఫలూడా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పర్సనల్లీ రికమెండ్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. డెఫినెట్లీ మీరు కానీ నాగూర్కి వస్తే ఈ షాప్ మాత్రం మర్చిపోకుండా ఇక్కడ ఫలూడా మాత్రం ట్రై చేయండి గైస్. అది మాత్రం నేను డెఫినెట్లీ చెప్తాను. మీకు కన్ఫర్మ్ గా వర్త్ మాత్రం అనిపిస్తుంది. మీరు పెట్టే మనీకి కానీ ఇక్కడ వాళ్ళు ఇచ్చే కంటెంట్ కానీ చాలా వర్త్ అనిపిస్తుంటది. ఒక్కసారి అయితే ఇక్కడ వస్తే మాత్రం డెఫినెట్లీ ఈ ఫలూడా షాప్ అయితే ట్రై చేయండి. స్క్రీన్ బ్లాంక్ అయిపోయిందని అనుకోబాకండి. ఈ రోజుతో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ కొత్త జర్నీతో స్టార్ట్ చేద్దాం డే 3ని. అంతవరకు మీరు డే 1 చూడకపోతే ఆ వీడియోని చూడండి. అలాగే ఇంకా ఈ వీడియోని కూడా చూసి ఇంకా నెక్స్ట్ వచ్చే మన జర్నీ వీడియోస్ని కూడా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.